హలో అండి. సమ్మర్ వచ్చిందంటే చాలండి వడియాల సంబరాలు మొదలవుతాయి. సగ్గుబియ్యం వడియాలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. పొద్దున్నే చేయాలి కాబట్టి ఆ సగ్గుబియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసి చక్కగా పేస్ట్లా చేసుకున్నానండి. ఇలా చేసుకొని ఒక కప్పుకి 6 కప్పులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసి వేసుకున్నానండి. ఈ ఎండుమిర్చితో చాలా టేస్ట్ వస్తుంది మనం నూనెలో వేయించుకుంటే. ఇప్పుడు నీళ్ళు మరిగాక దాంట్లో ఈ సగ్గుబియ్యం పేస్ట్ని అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడుకుతుండగా ఒక పావు కప్పు గోధుమ రవ్వ వేయాలండి. ఈ గోధుమ రవ్వ చాలా టేస్ట్ ఇస్తుంది, క్రిస్పీనెస్ ఇంకా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కన్సిస్టెన్సీ ఇలా చక్కగా అయ్యాక దించేసి కొంచెం చల్లారాక ప్లాస్టిక్ కవర్ మీద అలా వడియాల్లాగా గరిటతో ఒకటి ఒకటి వేసుకోవాలండి. 2 రోజులు ఆరబెడితే ఇలా అవుతాయి.